సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మీలాదున్ నబీ ఈ పండగకు ఆధారంగా ముస్లిం సోదరులు ఖురాన్ గ్రంథం నుండే కొన్ని వాక్యాలు చదివి ఇదే మీలాదున్ నబీకి నిదర్శనము, ఆధారము అని చూపుతున్నారు. అంటే ఖురాన్ ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అన్న సిద్ధాంతం కూడా ముస్లింలు మర్చిపోయారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖురాన్ యొక్క ఏ వాక్యాలకు ఏ అర్థం అనేది సహాబాలు, ప్రవక్త గారి శిష్యులు చదివి మాకు వినిపించినప్పుడు మేము ఇంకా ఇది కూడా అయి ఉండొచ్చు అన్న ఆలోచన తప్పు కదా. అయి ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ప్రవక్తలు మాకు నేర్పించి ఉంటేవారు, ఇంకా నీ ప్రభు అనుగ్రహాల గురించి పొగుడుతూ ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపించాడు. నిజమే, ఈ వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేసినటువంటిదే. అనుగ్రహాలు ఇచ్చాడు కాబట్టి ఆ అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపించాలి. లఇన్ షకర్తుం లఅజీదన్నకుం వలఇన్ కఫర్తుం ఇన్న అజాబీ లషదీద్. మీరు గనక కృతజ్ఞత చూపించినట్లయితే మరింత ప్రసాదిస్తాము, అవిధేయత చూపిస్తే మా శిక్ష కఠినాతి కఠినంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరించాడు. కాబట్టి అల్లాహ్ ఏ అనుగ్రహాలు ఇచ్చినా అల్లాహ్కు కృతజ్ఞత చూపించాలి. మనకు జీవితం ప్రసాదించాడు, కృతజ్ఞత చూపించాలి. ఇస్లాం యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాడు, కృతజ్ఞత చూపించాలి. ఇదంతా మేము చేయాల్సిన పనులు ఎలా చూపించాలి? అకిమిస్సలాత లిజిక్రీ, నమాజు ద్వారా నా జికిర్‌ని స్థాపించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. వమన్ అఅరద అన్ జిక్రీ ఫఇన్న లహు మঈషతన్ దంకా. ఎవరైతే మా జిక్ర్ నుండి దూరం అవుతారో వారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మరి ఖురాన్ యొక్క వాక్యమైతే చదువుతున్నారు, కానీ ఇది మీలాదున్ నబీకి సంబంధించినది, ప్రవక్త గారి పుట్టినరోజులకు సంబంధించినటువంటిది అనేటట్టయితే గనక దీనిని మొట్టమొదటగా ఆచరించాల్సింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించిన ప్రవక్త గారు. ఆయన మీలాదున్ నబీ చేసుకున్నారా? ఆయన మీలాదున్ నబీ గురించి బోధించారా? ఇది పండగ అని సహాబాలందరి చేత సంతోషంగా ఏదన్నా నమాజులు చదివించారా? లేదు. పోనీ ఆ తర్వాత ఖురాన్‌ని అనుసరించే వాళ్ళలో, ప్రవక్త గారిని అనుసరించే వాళ్ళలో ముందున్నవారు సహాబాలు కాబట్టి వాళ్ళకి ఈ వాక్యం యొక్క అర్థము మీలాదున్ నబీ అని తెలియాలి కదా. అంటే తెలియలేదా? ప్రవక్త గారు చెప్పడం మర్చిపోయారా? చెప్పిన వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఇది మీలాదున్ నబీకి సంబంధించిన విషయం కాదు కాబట్టి వాళ్ళు పాటించలేదు. కానీ మా ముస్లిం సోదరులు పాపం తెలియకో లేదా చదువు రాకో ఇది మీలాదున్ నబీకి సంబంధించిన వాక్యమే, ఇది ప్రవక్త గారి పుట్టినరోజుకు సంబంధించిన వాక్యము అని నమ్ముతున్నారు. నమ్మబలిగే పండితులు కూడా లేకపోలేదు. కాబట్టి చదువుకోండి అని మేము ఆహ్వానిస్తున్నాము. ఎవరన్నా మీలాదున్ నబీ ఇస్లాంలో లేదని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తాము, 10,00,000 ఇస్తాము అని సవాల్ విసురుతున్నారు, ఛాలెంజ్‌లు చేస్తున్నారు. మా సలహా ఏంటంటే ఒక ₹1000 ఖర్చు పెట్టండి, ఖురాన్ కొనండి, హదీసు పుస్తకాలు కొనండి. అందులో మీలాదున్ నబీ గురించి ఎక్కడుందో వెతకండి. వెతికి మాకు చూపించండి. అందరితో పాటు మేము మీలాదున్ నబీ పండగ చేసుకుంటాము. అందులో లేని పక్షంలో మీరు కూడా పాటించకండి అనేదే మా సలహా. కాబట్టి ఖురాన్ గ్రంథంలో ఏ వాక్యానికి ఏ అర్థం అనేది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారు చెప్పిందే మేము తీసుకోవాలి. మాకు అనిపించింది ధర్మం కాదు, మాకు నచ్చింది ధర్మం కాదు. ప్రవక్త గారు ఇచ్చిందే ధర్మం అవుతుంది. ఖురాన్‌లో ఈ వాక్యం చదివి మరి వ అమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దిస్, ఇంకా నీ ప్రభు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు అన్న వాక్యం చదివి మరి ఇది మీలాదున్ నబీకి నిదర్శనము అని చెబుతున్నారే, ఈ అధ్యాయం మొత్తం వాడు ఒకసారైనా చదివుంటారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం ఆజ్ఞాపిస్తున్నాడో ఒకసారి చదువుకుందాము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేరుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వజ్జుహా, పొద్దెక్కుతున్నటువంటి ఎండ సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎండ మీద ప్రమాణం చేశాడు. అంటే ఆ సమయం యొక్క విలువ గుర్తు చేయటం కోసము ప్రమాణం చేశాడు. మనం అలా ప్రమాణం ఎవరి మీదన్నా చేయవచ్చా అంటే లేదు. మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ అష్రక. ఎవరైతే అల్లాహ్ మీద కాకుండా ఇంకొకరి మీద ప్రమాణం చేస్తారో వాళ్ళు షిర్క్‌కి, అల్లాహ్‌తో పాటు షిర్క్‌కి పాల్పడ్డారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారు. కాబట్టి మనం అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి, ఇంకెవరి మీద చేయకూడదు. ఆ అల్లాహ్
ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళ మీద ప్రమాణం చేసుకుంటాడు. ఎవరికి నిరూపించుకోవటం కోసము, ఎవరిని నమ్మించటం కోసము అంటే నమ్మించటము లేదు, నిరూపించటాలు లేవు. దాని ప్రాధాన్యత గుర్తు చేయటం కోసం మాత్రమే. ఉదయం కాలము పని చేసుకొని సంపాదించాల్సిన సమయము. నిద్రపోయి రాత్రిళ్ళు పనిచేసే పనులు పెట్టుకోకూడదు. వల్లైలి ఇదా సజా, కుదుట పడిన రాత్రి సాక్షిగా. రాత్రి సాక్షిగా అన్నాడు అంటే దాని అర్థము రాత్రి మన శరీరానికి మంచి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. మంచి నిద్రను ప్రసాదిస్తుంది. అది ఒక ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. పగలంతా నిద్రపోయినారా అనే ప్రశాంతత రాత్రి నిద్రపోతూనే వస్తుంది. మా వద్దాక రబ్బుక వమా ఖలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టను లేదు, నీతో విసిగిపోను లేదు. ఏం జరిగిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2-3 రోజులు వ్యాధికి గురై ఉన్నారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు కూడా ఎలాంటి వహీ తీసుకురాలేదు. ఏ సందేశము తీసుకురాలేదు. మరి ఇది అవకాశంగా భావించిన ఒక స్త్రీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి, "ముహమ్మద్, ఏంటి మీ దగ్గరకు ఒక శైతాన్ వచ్చేవాడు కదా! యా ముహమ్మద్, మా ఉరా షైతానక ఇల్లా ఖద్ తరకక." ఏంటి మీ శైతాన్ మిమ్మల్ని వదిలేశాడా అని వ్యంగ్యంగా ప్రశ్నించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాని అవతరింపచేశాడు. వద్దుహా వల్లైలి ఇజా సజా మా వద్దఅక రబ్బుక వమా ఖలా. ఉదయం సాక్షిగా, రాత్రి సాక్షిగా, ఎప్పుడైతే ఇది కుదుట పడుతుందో ఆ సమయపు సాక్షిగా మీ ప్రభువు మిమ్మల్ని వదిలిపెట్టను లేదు, మీ పట్ల విసుగు కూడా చెందలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బుజ్జగించాడు. వలల్ ఆఖిరతు ఖైరుల్ లక మినల్ ఊలా. గతించిన కాలం కంటే రాబో కాలం ఇంకా అద్భుతంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. వలసౌఫ యు'తీక రబ్బుక ఫతర్దా. త్వరలో మీకు ఇవ్వబోతున్న బహుమతిని చూసి మీరు మరింత మురిసిపోతారు, దాని పట్ల సంతృప్తి చెందుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఏంటా బహుమతి? స్వర్గంలో ఉన్నత స్థానము, ప్రపంచంలో ఘన విజయము. ఈ విధంగా అర్థాలు ప్రవక్త గారు నేర్పించారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక 3 విషయాలు తెలియచేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి పట్ల విసుగు చెందలేదు, ప్రవక్త గారిని వదల్లేదు. రాబో కాలం ప్రవక్త గారి కోసం అద్భుతంగా ఉంటుంది. ఏదైతే అల్లాహ్ అందులో అనుగ్రహాలు ఇస్తాడో దాని పట్ల ప్రవక్త గారు సంతోషం వ్యక్తపరుస్తారు. అది కూడా సంపూర్ణంగా సంతృప్తి చెందే విధంగా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. ఆ తర్వాత ఇంకొక 3 విషయాలు. అలం యజిద్క యతీమా ఫఆవా. ఓ ప్రవక్త, మిమ్మల్ని మేము అనాథగా పొందాము, మీకు ఆశ్రయం కల్పించాము. వవజదక ضالًا ఫహదా. మీకు ఏ మార్గం లేని సమయాన్న ఒక మంచి మార్గము, సన్మార్గము చూపించాము. వవజదక ఆయిలా ఫఅగనా. మేము మిమ్మల్ని అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేశాము, ధనాన్ని ప్రసాదించాము. 3 విషయాలు గుర్తు చేసిన తర్వాత అంటున్నాడు, ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్. ఓ ప్రవక్త, మీరు అనాథలను కసురుకోకండి. వఅమ్మస్ సాయిల ఫలా తన్హర్. అడుక్కునే వారిని తిట్టుకోకండి, కసురుకోకండి. వఅమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దిస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఏ అనుగ్రహాలైతే ప్రసాదించాడో వాటి పట్ల అల్లాహ్‌కు కృతజ్ఞత చూపించండి అని తెలియచేశాడు. అంటే మన జీవితంలో దాదాపుగా ఇవే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే మా జీవితం ఇలా మారింది, అలా మారింది అనిపిస్తూ ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకొని మేము కృతజ్ఞత చూపించాలి అన్న సమయం వచ్చినప్పుడు ఎలా చూపించాలి, అనాథలను ఆదుకోవాలని, పేదలకు సహాయం చేయాలి. చాలా వరకు మన ముస్లింలు మిగిలిపోయిన, పాడైపోయిన ఆహారాలు, వస్తువులు ఇతరులకు పంచిపెడుతున్నారు, పేదోళ్ళకిస్తున్నారు. అదేదో కుక్కలకు కూడా వేస్తాము. అంటే కుక్కలు, మనుషులు ఈ 2 సమానమేనా? మనం మనుషులకు గౌరవించాలి. అనాథలను హక్కున చేర్చుకోవాలి. అడుక్కునే వారిని కసురుకోకూడదు. లేదు అంటే లేదు అని చెప్పి పంపించేసేయాలి. కసురుకోకూడదు, నెట్టకూడదు, విసురుకోకూడదు, విసుక్కోకూడదు. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహంగా భావించి వారి హక్కుగా జకాతు చెల్లించాలి, వారి హక్కుగా సదకా చేయాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. ఇది ఖురాన్ ద్వారా మేము తెలుసుకోవాల్సింది. కానీ మా ముస్లింలు ఏం చేస్తున్నారు? మీలాదున్ నబీ చేయండి. సంబరంగా సంబరాలు చేసుకొని, ఇస్లాంకి సంబంధం లేని పనులన్నీ చేసుకొని, ఎగిరి గంతులేసి, సాయంత్రానికి రోడ్ల మీద తాగి తూగి పోలీసులకి చిక్కి రాజకీయ కోణాన్ని లాగుతున్నారో ఇది అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అందులో మనం ఉండకూడదు, చిక్కుకోకూడదు. ఖురాను, హదీసులు మనకు గుర్తు చేస్తున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త పడదాము.